Hi viewers, in this video lecture, let me acquaint you with the oldest method of teaching English or any other language for that matter. ఈ వీడియో లెక్చర్ ద్వారా ఇంగ్లీష్ కానీ మరే ఇతర భాష కానీ టీచ్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అందులో ఓల్డెస్ట్ మెథడ్ అయినటువంటి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని జీటీ మెథడ్ అని కూడా అంటారు. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ ఆర్ జీటీ మెథడ్ ఇది ఇంగ్లీష్ టీచింగ్ మెథడాలజీలో, ఇంగ్లీష్ టీచింగ్ మెథడ్స్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి మెథడ్. అంటే ఒక్క ఇంగ్లీషే కాదు, ఏ లాంగ్వేజ్ టీచ్ చేయాలన్నా ఏదో ఒక మెథడ్ ఫాలో కావాలి. అలాగా ప్రాచీన కాలంలో లాటిన్, గ్రీక్, ఈ లాటిన్ గ్రీక్ని క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం. మనకు సాంస్క్రిట్ ఎట్లనో యూరోపియన్స్కి గ్రీక్ అండ్ లాటిన్ అలాగా. ఈ గ్రీక్ కానీ లాటిన్ కానీ టీచ్ చేయడం కోసం ఈ మెథడ్ యూజ్ చేశారు కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని క్లాసికల్ మెథడ్ అని కూడా అంటారు. దీనికి కొన్ని ప్లసెస్ ఉన్నాయి, కొన్ని మైనసెస్ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియో లెక్చర్ ద్వారా చర్చిద్దాం. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది క్లాసికల్ మెథడ్ ఆర్ ది ప్రషియన్ మెథడ్. ఇందాక నేను చెప్పిన విధంగా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆర్ జీటీ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని క్లాసికల్ మెథడ్ అంటారు. ఇందాకనే నేను మీకు చెప్పాను క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి. గ్రీక్ అండ్ లాటిన్ ఆర్ నోన్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్, అండ్ దీస్ గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ వర్ taught using this particular method. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి క్లాసికల్ మెథడ్ అని కూడా పేరు వచ్చేసింది. ఎందుకంటే క్లాసికల్ లాంగ్వేజెస్ అయినటువంటి గ్రీక్, లాటిన్ ఏ మెథడ్లో అయితే టీచ్ చేసేవాళ్ళు ఆ మెథడ్ కాబట్టి దీన్ని క్లాసికల్ మెథడ్ అని కూడా అంటారు. ప్రషియన్ మెథడ్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకు అంటే ప్రషియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్స్ ఆర్ సుప్రీం కాబట్టి వాళ్ళు చెప్పినట్లనే స్టూడెంట్స్ నేర్చుకుంటుంటారు తప్ప దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్. హెన్స్ ది నేమ్ ప్రషియన్ మెథడ్. దిస్ ఈజ్ ది ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎ లాంగ్వేజ్. మరి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది, క్లాసికల్ మెథడ్ అనేది, ప్రషియన్ మెథడ్ అనేది ది ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఒక భాష నేర్పించడానికి ఉన్నటువంటి మెథడ్స్లోకెల్లా ఓల్డెస్ట్ ఏది, అతి పురాతనమైనది ఏది అంటే మన ఆన్సర్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆర్ క్లాసికల్ మెథడ్ ఆర్ ప్రషియన్ మెథడ్. మరి ఈ మెథడ్లో ఎలా భాషను నేర్పించడం జరుగుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూడొచ్చు. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి ఇంకొక విషయం ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ అవుట్డేటెడ్ మెథడ్. అవుట్డేటెడ్ మెథడ్ అండి ఇది. అవుట్డేటెడ్ అంటే ఏంటి అంటే కాలం చెల్లినటువంటి మెథడ్ ఇది. ఒకప్పుడు చాలా వాల్యుబుల్ మెథడ్ ఇది, దాని మెరిట్స్ చాలా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం కాలం మారే కొద్దీ కొత్త కొత్త మెథడ్స్ రావడం, అలాగనే ఇంగ్లీష్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరగడం, ఇంపార్టెన్స్లో వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ కలగలిపి ఈ మెథడ్ని అవుట్డేటెడ్ చేసేసాయి. ఎంత అవుట్డేటెడ్ మెథడ్ అయినా కూడా భారతదేశంలో అన్ని మెథడ్స్ కంటే కూడా ఎక్కువ యూస్ చేయబడుతున్నది ఏది అంటే ఇట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆర్ జీటీ మెథడ్. In this method, the teacher translates the text in the learner's mother tongue. చూడండి, లాంగ్వేజ్ లెర్నింగ్లో ఏంటి అంటే ఏ భాష అయితే మనం నేర్చుకుంటున్నామో లేకపోతే నేర్పుతున్నామో దాన్ని టార్గెట్ లాంగ్వేజ్ అంటాం. టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టీచర్స్ అనుకోండి, అవర్ జాబ్ ఇస్ టు టీచ్ ఇంగ్లీష్ అండ్ ది లెర్నర్స్
come to our classes to learn English. సో హియర్ ఇంగ్లీష్ని మనం ఏమంటామంటే టార్గెట్ లాంగ్వేజ్ అంటాం. అలాగనే మదర్ టంగ్ని L1 అంటాం. ఈ మెథడ్లో ఏమవుతుందంటే టీచర్ పాఠాన్ని కానీ పద్యం కానీ చదివి వినిపిస్తాడు. తర్వాత ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో లెర్నర్స్ యొక్క L1 ఏదైతే ఉందో లెర్నర్స్ యొక్క మదర్ టంగ్ ఏదైతే ఉందో అందులోకి తర్జుమా చేస్తూ ఉంటాడనమాట. ఇది మనకేం కొత్త ఏం కాదు. మనం చిన్నప్పటి నుండి కూడా ఇంగ్లీష్ క్లాస్లో చూస్తున్నటువంటి విషయమే. టీచర్ రావడం, కొన్ని విషయాలు పాఠం పేరు, తర్వాత రచయిత పేరు ఇవి మాత్రం ఇంగ్లీష్లో బోర్డు మీద రాయడం, తర్వాత జరిగే క్లాస్ అంతా కూడా మనకు తెలుగులోనే ఉంటుంది. సో ఇది ప్లస్ పాయింట్ ఒక రకంగా మైనస్ పాయింట్. ఎందుకు అంటే విద్యార్థులకు ఈజీగా అర్థమవుతుంది, మదర్ టంగ్లో ఉంది కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు స్కిల్స్ ఎలాంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు. మనం విపులంగా డిస్కస్ చేద్దాం. దిస్ మెథడ్ ప్రీసపోజెస్ దట్ ది లెర్నర్ హ్యాస్ ఎ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ మదర్ టంగ్. ఈ మెథడ్లో ఉన్నటువంటి ఇంకొక బేసిస్, ది వెరీ బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ మెథడ్, ఇంగ్లీష్ పాఠాన్ని మనం తెలుగులో తర్జుమా చేస్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే అక్కడ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తెలుగు వచ్చేసింది అని చెప్పి భావించి మనం ఇంగ్లీష్ని తెలుగులోకి తర్జుమా చేస్తాం. నౌన్ అంటే ఏంటి అంటే నౌన్ అంటే ఏంటో కాదు, నామవాచకం అంటాం. అంటే విద్యార్థికి నామవాచకం అంటే తెలుసా అసలు? వర్బ్ అంటే ఏంటి అంటే క్రియ అంటాం. క్రియ అంటే తెలుసా పిల్లలకు? కాబట్టి ఇది సరైనటువంటి మెథడ్ కాదు అని చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. దిస్ మెథడ్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా టు టీచ్ ఇంగ్లీష్. మరి రైట్ ఫ్రమ్ ది డే లార్డ్ బెంటింగ్ on the recommendations of Lord Macaulay introduced English education in India, this particular method is being used to teach English. ఇంగ్లీష్ విద్యా విధానం ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే లార్డ్ బెంటింగ్. లార్డ్ బెంటింగ్ వాజ్ ది గవర్నర్ జనరల్ హూ ఇంట్రొడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇన్ 1835. హీ డిడ్ సో. ఎవరి రికమెండేషన్ మీద చేశాడు అంటే మెకాలే ఇచ్చినటువంటి మెకాలేస్ మినిట్ని ఆధారంగా తీసుకుని అతను ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంగ్లీష్ క్లాస్లో మనం పోయి చూస్తే కొన్ని మాటలు మాత్రమే మనకు ఇంగ్లీష్లో వినపడతాయి. తక్కిందంతా కూడా ప్రాంతాన్ని బట్టి తెలుగులోనో తమిళ్లోనో కన్నడలోనో ఉంటుంది తప్పనిస్తే క్లాస్ జరిగే 50 నిమిషాల్లో అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా ఇంగ్లీష్ మనకు వినపడుతుందంటే వినపడనటువంటి పరిస్థితి. సో మనకు ఏ మెథడ్ యూస్ చేస్తున్నారు ఇంగ్లీష్ టీచ్ చేయడానికి ఇండియాలో అంటే విస్తృతంగా వాడబడుతున్నది గ్రామర్ ట్రాన్స్లేషన్ ఆర్ జీటీ మెథడ్ మాత్రమే అని చెప్పి మనం చెప్పొచ్చు. మనం ఇంగ్లీష్ అంటే ఇంత భయపడుతున్నాం, ఇంగ్లీష్ వచ్చినా కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాం. దానికి కారణం ఏంటి అంటే దానికి కూడా కారణం మనం జీటీ మెథడ్లో టీచ్ చేయబడడమే. నెక్స్ట్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ది జీటీ మెథడ్. అంటే జీటీ మెథడ్ అంతా కూడా బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ డిమెరిట్స్. ఇన్ దిస్ వీడియో నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో మనం దాని మెరిట్స్ ఏంటి, దాని డిమెరిట్స్ ఏంటి అనేది బాగా తెలుసుకుందాం. తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే దాని మెరిట్స్ని పెంపొందించి డిమెరిట్స్ని తక్కువ అయ్యే విధంగా, అంటే మనం క్లాస్లో డీల్ చేసేటప్పుడు ఒక క్లాస్ని డీల్ చేసేటప్పుడు ఎప్పుడు ఎంత మేరకు యూస్ చేయాలో అంత మేరకు మాత్రమే ఈ మెథడ్ని మనం యూస్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ది జీటీ మెథడ్ మనం తెలుసుకుని ఉండాలి. This method, called grammar translation method or Prussian method or the classical method of teaching a language, is suitable for large classroom strengths. In India, we generally have
more than 80 to 100 students in a classroom. Whereas in Europe, the teacher taught ratio is something like 1 is to 35. 1 is to 35 is the ideal class strength. But in India, we have large classes. ఈ లార్జ్ క్లాసెస్లో మనం స్టూడెంట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం, ఒక్కొక్కరి చేత ఒక్కొక్క యాక్టివిటీ చేయించడం సాధ్యమయ్యే పనేనా అంటే దట్ ఈస్ హార్డ్లీ పాసిబుల్. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. సో 100 మెంబర్స్ని మనం కంట్రోల్ చేస్తూ బోర్డు మీద పాఠం పేరు రాసి దానికి ట్రాన్స్లేట్ చేయడం ఒక్కటే మెథడ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, ours is a developing country. We do not have smart boards, we do not have AV8s, we do not have computers, we do not have much of infra that is used to teach a foreign language. కాబట్టి ఫారిన్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి కావాల్సినటువంటి కంప్యూటర్స్ కానీ, స్మార్ట్ బోర్డ్స్ కానీ, AV8s కానీ మన దగ్గర ఉండవు. కాబట్టి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనలాంటి దేశాల్లో. Even an ordinary teacher can handle the class. This is another important point that we have to remember. Students pakkana pedte, the teachers themselves are not equipped with all the skills that are required to teach English effectively. English ki ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ, కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ కానీ టీచర్స్ దగ్గర ఉన్నాయా అంటే దురదృష్టవశాత్తు మన దగ్గర లేవు. ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్, ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ టీచర్స్కి అవసరం, ఇంగ్లీష్ టీచర్స్కు. కానీ మన దేశంలో ఇంకా ఇలాంటి స్కిల్స్ అందుబాటులో లేవు. Another important thing that we have to remember is this particular method called grammar translation method does not require any AV8s. For example, sky anali. Sky ante enti annappudu, if I were teaching in the direct method, I will have to show the picture of sky, okay, or narrate to him what I mean by sky or something like that. But if I am teaching in grammar translation method, I can simply say that sky is nothing but akasam. That makes my job very easy, and at the same time it will be easy for the student to understand it. Easy for both the teachers and the learners. Since much of the teaching is done in the mother tongue of the learners, it will make లైఫ్ ఈజియర్ ఫర్ ది టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్స్. మనం ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో డిస్కస్ చేస్తే ఇటు టీచర్కి చాలా ఈజీ అయిపోతుంది, స్టూడెంట్స్ కూడా చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు, చాలా బాగా చెప్తారు మాకు ఆ టీచర్ అని చెప్పి కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అదే ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో టీచ్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకు పెద్దగా అర్థం కాదు, క్లాస్ రూమ్ని కంట్రోల్ చేయడం కూడా ఒకంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు డిమెరిట్స్ చూద్దాం. ఇందాక మనం చూసిందంతా కూడా మెరిట్స్. డైరెక్ట్ ఇంగ్లీష్ నుండి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అటు టీచర్స్ ఆనందంగా ఉంటారు, స్టూడెంట్స్ కూడా అర్థం బాగా చేసుకుంటారు. తర్వాత AV8s అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మెథడ్లో ఉన్నటువంటి లోపాలు ఒకసారి పరిశీలిద్దాం. లెర్నర్స్ గెట్ లిటిల్ ఎక్స్పోజర్ టు ది టార్గెట్ లాంగ్వేజ్. ఏదైనా మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నప్పుడు, టార్గెట్ లాంగ్వేజ్ మనం అక్వైర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్ మనం పూర్తిగా ఎక్స్పోజ్ కావాలి. అంటే లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ కావడం అంటే ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ని మనం వినాలి, విని ఇమిటేట్ చేయాలి. ఇమిటేట్ చేశాక చదవడం నేర్చుకోవాలి, రాయడం నేర్చుకోవాలి. అంటే LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. We have to do all these things in our target language. Whereas when we learn a particular language in grammar translation method, we are not given these chances.
మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కేవలం టీచర్ చెప్పింది వింటాం, పోనీ ఇంగ్లీష్లో చెప్తాడా అంటే అది కూడా ఇంగ్లీష్లో ఉండదు. ఏ కొద్దో ఇంగ్లీష్లో ఉంటే తక్కిందంతా కూడా మన మాతృభాషలో అంటే తెలుగులో కానీ, తమిళంలో కానీ, కన్నడలో కానీ ఉంటుంది. కాబట్టి పేరుకైతే ఇంగ్లీష్ క్లాసే కానీ అక్కడ జరిగేదంతా కూడా, సంభాషణ అంతా కూడా మన L1లోనే ఉంటుంది, మదర్ టంగ్లోనే ఉంటుంది. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ హియర్. Emphasis is on reading and writing and not on speaking. మన సిస్టమ్ అంతా ఎట్లా ఉందంటే, క్లాసులు జరిగేటప్పటి నుండి కూడా ఎగ్జామ్స్ వరకు చూస్తే క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తారు. తర్వాత పోనీ ఎగ్జామ్స్ ఎప్పుడైనా టెస్ట్ చేస్తారంటే ఇట్ ఈస్ ఓన్లీ యువర్ రైటింగ్ స్కిల్స్ దట్ ఆర్ టెస్టెడ్, యువర్ మెమరీ ఈస్ టెస్టెడ్, not your understanding of that passage or grammatical items. మనం ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసి వచ్చినప్పుడు మన రైటింగ్ స్కిల్ మాత్రమే టెస్ట్ చేయబడుతుంది, కానీ మన స్పీకింగ్ స్కిల్స్, మన లిజనింగ్ స్కిల్స్, మన రీడింగ్ స్కిల్స్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంటే ఈ మెథడ్లో రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే ఇంపార్టెంట్, స్పీకింగ్ ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. The teacher will be active, the learners will be passive. This is another demerit that is there in this particular method. Grammar translation method lo teacher maatrame active ga untadu. He will be reading, he will be translating, he will be doing different things, whereas the students will be passive, the learners will not be active. Mari టీచర్ ఇంగ్లీష్లో చెప్పేదంతా కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు కాబట్టి వెన్ హీ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ది స్టూడెంట్స్ విల్ స్విచ్ ఆఫ్ దేర్ మైండ్స్. స్టూడెంట్స్ కేవలం మైండ్స్ స్విచ్ ఆఫ్ చేసేసి టీచర్ ఏదో చెప్తుంటే సైలెంట్గా ఉంటారు. ఎట్లా తెలుగులో చెప్తాడు కదా అప్పుడు విందాంలే అని చెప్పి వాళ్ళకి భరోసాగా ఉంటుంది. దట్ అగైన్ ఈజ్ ఎ డిమెరిట్ ఇన్ దిస్ పర్టికులర్ మెథడ్. నెక్స్ట్, స్ట్రెస్ ఈజ్ ఆన్ గివింగ్ కాంటెంట్ దాన్ ఇంపార్టింగ్ స్కిల్స్. This is again a very important point that is there in this particular method. So the English teacher, I just now referred to them that they do not have skills. What I mean is teaching skills, English teaching skills. The English teacher should stress on skills rather than content. For example, if the teacher asks, what is the capital of India? And the student says, Kolkata is the capital of India. The teacher will find fault with content. Kolkata is not the capital of India. He finds fault with the student, but he won't recognize the fact that the teacher won't recognize that the student has acquired the knowledge of sentence structure. ఇక్కడ టీచర్ భారతదేశానికి రాజధాని ఏది అన్నాడు, స్టూడెంట్ భారతదేశానికి రాజధాని కలకత్తా అన్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను ఢిల్లీ బదులు కలకత్తా అంటున్నాడు అని చెప్పి మాత్రమే గ్రహిస్తున్నాడు, కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసుకున్నాడు మన స్టూడెంట్ అని చెప్పి గ్రహించడం లేదు. సో ది టీచర్ హ్యాస్ టు హ్యావ్ క్లారిటీ రిగార్డింగ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హోల్డింగ్ ది క్లాస్. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఫస్ట్ టీచర్కు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, unsuitable for heterogeneous classes. చూడండి, what happens in grammar translation method is the target language, whatever text is there in English is translated into Telugu. ఇంగ్లీష్లో ఉన్నదంతా కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు ఇంగ్లీష్ టీచర్. కానీ విద్యార్థులందరూ కూడా తెలుగు వాళ్ళే అనుకోండి, దెన్ హీ మైట్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. కానీ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఏమవుతుందంటే కొంతమంది తెలుగు స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది రాజస్థానీ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది తమిళ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది కన్నడ స్టూడెంట్స్ ఉంటారు ఒకే క్లాస్లో. అలాంటి క్లాసెస్కి ఈ జీటీ మెథడ్ ఏమాత్రం కూడా పనికి రాదు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, దిస్ మెథడ్ కాల్డ్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆర్ ది జీటీ మెథడ్ ఆర్ ది Prussian method or
ది క్లాసికల్ మెథడ్ ఎన్కరేజెస్ రోట్ లెర్నింగ్. రోట్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే మనకు ఏమాత్రం కూడా అర్థం కాకపోయినా కొన్ని విషయాలు జస్ట్ వీ కెన్ లెర్న్ బై హార్ట్ అండ్ జస్ట్ రిప్రొడ్యూస్ దెమ్ ఇన్ ఎగ్జామ్. అర్థం కాకుండానే మనం కొన్ని విషయాలు నేర్చుకుంటుంటాం, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. దాన్ని రోట్ లెర్నింగ్ అంటాం. అంటే మనం వింటూ ఉంటాం, 4 స్టోరీస్ నేర్చుకుంటే ఏదో 2 అడుగుతారు, 2 రాసేసి వస్తే పాస్ అవుతాము అని. అంటే ఆ స్టోరీస్లో ఏముందనేది కూడా మనకు తెలియదు. మరి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది మనకు చాలా కాలంగా ఉన్నటువంటి మెథడ్. నవేడేస్ పీపుల్ హ్యావ్ డిస్కార్డెడ్ దిస్ పర్టిక్యులర్ మెథడ్. ఈ మెథడ్ చాలా ప్రాబ్లమేటిక్, ఇది ఏమాత్రం శాస్త్రీయం కాదు అని చెప్పి ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత AV8s యూస్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ని ఇంగ్లీష్లోనే టీచ్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి, రోల్ ప్లేస్ చేయండి, డైలాగ్స్ పెట్టండి అని చెప్పి ఈ మధ్యనే చెప్తున్నారు. మెథడ్స్లో మార్పులు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.